ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారి కాకపోవును. ఇంకో మాట చూడండి, మొదటి కొరింథీ 7:39. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమె ఇష్టమైన వారిని పెళ్లి చేసుకొనుటకు. అంటే ఇక్కడ బైబిల్ అనేది ఏం చేసిందంటే విడుదల పొందేసింది. భర్త బ్రతికి ఉన్నంత వరకు భార్య బద్ధురాలే. మరి భర్త మరణించిండండి, 18 ఏళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమంది మరణించడం లేదు, చాలా మంది చనిపోతున్నారు. వాడు చనిపోయాడు కనుక బ్రతుకున్న భార్య తనకు పుట్టిన పిల్లల్ని సజీవంగా చంపేస్తానంటే ఎంత పెద్ద దురాచారం ఇది. తట్టుకోగలిగిందా? ఆ కాలంలో ఇది పట్టి పీడించిందండి. బ్రిటిష్ కాలంలో తట్టుకోలేకపోయాడు ఈ రాజా రామ్మోహన్ రావు. నిజంగా క్రైస్తవుడైన విలియం కేరీ బైబిల్ మిషనరీ ద్వారా అతడు ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు, ఒక హైందవుడైనప్పటికీ కూడా. కానీ బైబిల్ ఆ కాలంలో కూడా ఎన్నో స్ఫూర్తిని ఇవ్వనివి పనికిరాని చెత్త డిక్షనరీలు ఎన్నో ఉన్నాయి, బుక్కులు. అందులో చదువుకుంటే ఇలాంటి పదాలు లేవు. ఒకటి మాత్రం సమాజాన్ని శ్రేయస్సు చేయగలిగేది, మరొక కుటుంబం బాగుపరిచేది మాట ఉపయోగపడింది. ఏంటిదంటే భర్త బ్రతికున్నంత వరకు భార్య తనతోటి జీవనం కొనసాగించవచ్చు, కానీ భర్త చనిపోయిన తర్వాత తనకు ఇష్టమైతే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, లేదా నీ ఇష్టమైతే పిల్లల కోసం దేవుని కొరకు అలానే ఉండవచ్చు. కానీ సతీ సహా గమనంలాగా మరి కాల్చి చంపకూడదు అన్న మరి పట్టుకొని వీరిద్దరు కలిసి ఆ కాలంలో ఆ సమాజంలో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఎంతగా పోరాడారంటే వాళ్ళకి ఎంత స్ఫూర్తినిచ్చింది బైబిల్. అంటే సంఘ సంస్కర్తలను పోరాటం చేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఈ రోజు ఎన్నో దురాచారాలు ప్రపంచంలో వెలిసినవి, ఎన్నో దురాచారాలు ఆ కాలంలో అడ్డగట్టుకొని తిరిగినవి, ఎంతో మంది బలైపోయారు. కానీ వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చి సమాజంలో అది తీసివేయబడిందంటే కారణం బైబిల్ స్ఫూర్తి. వివాహాల పట్ల ఈ రోజు బాల్య వివాహాలు జరుగుతున్నాయా? ఎక్కడో ఒక దగ్గర కదా. అంటే ఆ రోజు మరి వీరేశం గారి పంతులు గారికి బైబిల్ నుంచి ఒక వచనం ఆకర్షించిండు, దాన్ని బట్టి మాట్లాడిండు, సమాజంలో బేస్ అనిపించింది అన్నమాట. అవునా కదా? వీడు మించిపోయిన తర్వాత వివాహం చేయొచ్చు అన్న మాట సమాజంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు, అప్పుడు ఉన్నటువంటి పండితులు, గొప్పవారు, గవర్నమెంట్ సైతం దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజు స్త్రీ ఎంతవరకు ఏజ్ ఉంటే వివాహం ఆడవచ్చు అని చెప్తుంది ప్రభుత్వం. 21 ఉంది. అంటే కల్లూరు వీరేశలింగం పంతులు దేని బట్టి మాట్లాడితే సమాజం గుర్తించి ఈ రోజు 21 సంవత్సరాలకు వివాహం ఆడిందన్నది బైబిల్ను బట్టి. అలాగే ఇప్పుడు భర్త బ్రతికి ఉన్నంత వరకు భార్య బద్ధురాలే, భర్త చనిపోయిన తర్వాత భార్యతో పిల్లల్ని చంపడం మరీ దారుణం అన్నది, మరీ దారుణం. ఇంత దురాచారం ఆ రోజు బ్రిటిష్ పరిపాలన జరిగినప్పుడు అతన్ని ఈ మాట ఆకర్షించిందంట. ఆకర్షించి సమాజంలోకి వెళ్ళాడు, నిలబడ్డాడు, నిలబెట్టాడు. ఈ రోజు ఆ సతీ సహం అనే గమనం ఈ రోజు ఉందా? నేటికి ఉందా? లేదు. అంటే బైబిల్ను బట్టి సంఘ సంస్కర్తలకు కూడా స్ఫూర్తినిచ్చిందే కాక దాని కొరకు పోరాటం చేస్తే బైబిల్లో ఉన్న ప్రకారంగా ఈ రోజు సమాజం బతుకుతుంది. అవునా కదా? మరొకటి మహాభయంకరమైందో తెలుసా? నరబలి. మీకు తెలియదండి కాదు. ఈ నరబలి అన్నది యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ నాట్ ఇన్ ఇండియా, ప్రపంచ దేశాల చుట్టుముట్టింది. ఏంటిది? నరబలి. ఈ నరబలి చేయడానికి కారణం ఏంటిది? ఒక చిన్న కుమారుడిని తన ఇంట్లో పుట్టినప్పుడు తీసుకువెళ్ళి అతడిని చంపేస్తే, రాత్రి వేళ పురోహితుడు తీసుకెళ్లి చంపేస్తే అకస్మాత్తుగా ధనవంతులైపోతారని, అకస్మాత్తుగా కోటీశ్వరులు అయిపోతారని, మాకు పట్టి పీడిస్తున్నటువంటి ఈ దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఎవరో చెప్పినటువంటి ఒక ఆచారం, వారి మాట నమ్ముకొని తనకు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్న సంగతి మరిచిపోయి అమాయకమైనటువంటి చిన్న పిల్లలు, పసి పిల్లలని బలిస్తున్నారన్న సంగతి సత్యాన్ని మరి బైబిల్ బయట పెట్టింది. తెలుసు మీకు, అమ్మోనీలు ఆ కాలంలో వాళ్ళు దేవుని నమ్ముకొని తన పిల్లలను దేవుని కొరకిస్తున్న తన పిల్లలని ఆ రోజు తమ కోరికలు తీసుకున్నటకు ఏదో దరిద్రాలు పోయి ఐశ్వర్యాలు కలిగి వస్తాయని చెప్పని మూఢనమ్మకంతో చిన్న పిల్లలని గర్భఫలాన్ని తీసుకెళ్లి మరి ఆ దహన బలులు జరిపించడం, ఆ విగ్రహాన్ని కల్పించడం, ఒక సత్యాన్ని బయట పెట్టిండు. చూడండి ఒక విషయం, ద్వితీయోపదేశ కాండం
12వ అధ్యాయం 31, 32. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయురు కదా అన్నాడు. అంటే నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నువ్వు ఏమి చేయకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు అన్నాడు. ఆజ్ఞించాడు ఇశ్రాయేలులకు ఆ రోజు ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత. ఇదిగో మీ చుట్టూ ఉన్నారు అన్యులు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఎంతో మంది ఉన్నారు. అన్యుల ఆచారాలు భయంకరంగా ఉన్నవి. నేను పుట్టిస్తున్న ప్రతి గర్భఫలం పండించి భూమి మీదకి పంపిస్తున్న ప్రతి గర్భఫలం నేనే ఇస్తున్నా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని వారికి తెలియక వాళ్ళకు భూమి మీద ఏవో అష్టాలు ఏవో ఐశ్వర్యాలు కలిగి వస్తాయని పుడుతున్న ప్రతి బిడ్డ నా ద్వారా వారి ద్వారా నేనేదో కోరికలు తీర్చుకొని నా పిల్లలను భూమి మీదకి పంపించి మరి నేను వారి ద్వారా నేను మహిమపరచుకోవాలని నేను అనుకుంటే ఆ పిల్లలను అన్యాయంగా మరి బలిస్తున్నారు, చంపేస్తున్నారు. చనిపోతున్న ప్రతి బిడ్డ తన కుటుంబం ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎగ్జాంపుల్ నా కుటుంబం ఉందండి. నాకు ఒకగానొక కుమారుడు ఎదురు చూసిన తర్వాత 4 ఆడపిల్లల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు మీకు సర్వ దరిద్రానికి పోయి అష్టాలు వస్తాయి, మీరు గొప్ప వాళ్ళు అయిపోతారని ఒక్క మాట దురాచారం బయలుదేరింది. దాన్ని నమ్మి నా ఉన్నగానో ఒక కుమారుని తీసుకెళ్లి ఎక్కడో బలిస్తే ఒక విగ్రహానికి ఆ కుటుంబం ఏమైపోవాలో చెప్పు. ఎంతో మంది పిల్లలు లేక బాధపడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. 4 ఆడవాళ్ళు పుట్టిన తర్వాత కూడా ఒక మగ కుమారుడు గురించి ఎదురు చూస్తున్న కుటుంబాలు లేవు. ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి ఇంట్లో ఆడపిల్లలు ఉండి ఆ గర్భసంచి బాగలేదు అని చెప్పని హాస్పిటల్ అది తీసేసిన తర్వాత ఇక నాకు కుమారుడు పుట్టాడు అన్న బాధ ఏ కుటుంబంలో లేదు చెప్పండి. ప్రతి కుటుంబంలో వెంటాడుతుంది ఆ బాధ. అలాంటిది దేవుడు మనం ఏది అడగకపోయినా చేయకపోయినా ఆయన గర్భఫలాలు తన ప్రియులుగా మనం నిద్రించుతుండగా ఆయన ఇస్తున్నాడు కదా బహుమానం. మరి ఆ బహుమానాన్ని ఆయన కొరకు పెంచి కుటుంబం అంతా ఆయన సేవలో వాడబడాలని ఆయన కోరుకుంటే ఆ ఉన్న కుమారుని తీసుకెళ్లి అక్కడ అన్యులు ఏం చేస్తున్నారంటే నరబలిస్తున్నారు. ఈ ఆచారం అంతా ఇశ్రాయేలులోకి వచ్చి ప్రపంచ దేశం అంతా వ్యాపించిన తర్వాత నరబలి అనేది ఒక పెద్ద దురాచారం అయిపోయి ప్రపంచాన్ని పీడిస్తుందని దేవుడు తెలుసుకుని తన పిల్లలకు చెప్తున్న మాట అన్నమాట ఇది. ఇదిగో మీరు వాళ్ళు చేయలేసినట్టుగా మీరు చేయకూడదు. అదే కదా ఇక్కడ రాయబడింది 31. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియ వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాలుస్తున్నారు. పుట్టిన తర్వాత పురుడు చేసుకొని గొప్ప పేరు పెట్టుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఆ సంతోషం నుంచి వెంటనే ఆ ఆనందాన్ని పోగొట్టుకొని ఇలా చేతులు పెట్టుకుని నిలబడి పెద్ద విగ్రహాన్ని కట్టారని అమ్మోనీయులు. ఎంత పెద్ద విగ్రహం తెలుసా? 1000 అడుగుల విగ్రహం అనేది చరిత్ర చెప్తుంది. ఒక 1000 అడుగుల అటువంటి ఒక విగ్రహం పేద కట్టి 2 చేతులతో ఇలా ఉంచి ఆ చేతులకు ఆనుకొని కింద పెద్ద అగ్ని మంటపం చేసి ఎప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో 7 అంతలు కాల్చేయమన్నారు కదా, అంతటి పెద్ద అగ్ని కింద మండుతూ ఉంటుంది. ఆ కింద మండుతూ ఉన్నటువంటి ఆ అగ్ని మీదకి 2 చేతులు చాపేలా తయారు చేశారు వాళ్ళు. ఎవరు? అమ్మోనీయులు. వాళ్ళ దేవత పేరేంది? వాళ్ళ దేవత పేరేంది ఎలా? ఆ దేవత పేరు ఇలా ఉంటుంది. ఇలా పెద్దగా 2 చేతులు పెట్టి ఇలా ఉంటుంది. అంటే ఆ చేతుల పైన వెంటనే బిడ్డని వేసుడు తోటే ఏమైపోతుందంటే ఈ చెయ్యి అగ్నికి కాలిపోయి ఇలా ఎర్రగా మాడిపోతూ ఉంటుంది. ఆ బిడ్డ ఆ చేతుల మీద వేయగానే వెంటనే బొక్కలు తెలిపోతాయండి. ఒక్కటే సెకండ్. అంటే వాళ్ళ ఆచారం అది. వాళ్ళ దేవత మెలేకు దేవత. అంటే ఇలా కాలిపోతున్నటువంటి ఆ అబ్బాయిని చూసినటువంటి తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. అంత పెద్ద దురాచారం ఆ కాలంలో బయలుదేరింది. ఇది దేశవ్యాప్తంగా వ్యాపిస్తుందని దేవుడు తెలుసుకొని పుడుతున్న ప్రతి బిడ్డ నా కొరకు భూమి మీద పనిచేసి నీతిగా పరిశుద్ధంగా నిర్దోషిగా తిరిగి రావాలని అతను కోరుకుంటే ఈ దురాచారం ఏంది సమాజాన్ని బట్టి పీడిస్తుంది. కనుక ఇది రూపు మాపాలే.
ఇది మాపాలయ్యే సమాజంలో ఇది నిలకూడదు. ఇది తరతరాలు ఈ దురాచారం సమాజంలోకి వెళ్ళకూడదని ఆలోచించి ఆ రోజు దేవుని పిల్లలకు చెప్పారు. ఈ రోజు బైబిల్ చదువుకుంటున్నాం మనమంతా. దేవుడు ప్రపంచ వ్యాప్తంగా మరి ఈ గ్రంథం అన్ని భాషలలో వెలిచి ఈ బైబిల్ చదువుకుంటున్నారు. ఇప్పటికి నలబలి ఉందా? నలబలి సమాజంలో కనిపిస్తుందా? లేదు. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది బైబిల్ చదివితే నలబలి అది అక్కడికి ఆగిపోయింది. ఈ రోజు యెహోవా ఇచ్చు గర్భఫలములను తీసుకుంటున్నావు, దేవుని కొరకు పిల్లల్ని పెంచుతున్నావు. ఇంత మంచిగా నీ కుటుంబాన్ని ఆడపిల్లల్ని సైతం చదివించాలి, గొప్ప చదువులు చదివించాలి, గొప్ప సంబంధాలు చూడాలనే స్థితికి ఏమిటంటే కారణం బైబిల్. ఈరోజు ఆడబిడ్డ అని తెలవగానే కడుపులో చంపేవారు లేరా? కొంతమంది ఉన్నారు, కొద్దిమంది. చాలా మంది ఇప్పుడు తక్కువ అయిపోయారు. మరి వాళ్ళందరూ ఆడబిడ్డలు కూడా చంపకుండా వాళ్ళు ఉంటున్నారంటే కారణం బైబిలే. ఇస్తున్న ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని యెహోవా ఇచ్చు గర్భఫలం అన్నారు. అంటే పిల్లల ఇంత పెద్ద రూపమాపింది. నలబలి అనేది సమాజంలో లేకుండా చేసిందంటే కారణం దట్ ఈస్ బైబుల్. ఈ బైబుల్ని పట్టుకున్న వారు ఈ దురాచారాలని నుంచి బయటపడ్డవారు. వారంతా ఈ సంఘ సంస్కర్తలని పేరు కాంచిన వారందరూ, మనం వింటున్న ఆ పేర్లందరూ వారు ఈ రోజు మనకు వాళ్ళు దేనిని బట్టి స్ఫూర్తి తీసుకొని సమాజంలో నెలకొన్నారు అంటే బైబుల్. పిల్లరా, దేశాన్ని పట్టి పీడించిన ఎన్నో దురాచారాలు బయలుదేరిన సమాజంలో వాటిని పట్టి వాటన్నిటి దాటిన తరంలో ఉన్న మనమంతా అదృష్టవంతులం. ఆ కాలంలో నువ్వు ఉంటే కూడా నీ కుమారుడు కూడా ఇచ్చేవాడువే, తప్పదు. మరి నేను కూడా ఆ కాలంలో ఉంటే కూడా అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తున్నాయంటే నువ్వు నమ్మకుండా ఊరుకుంటావా? మరలా ఉంటే మరలా కుమారుడు పుడతాడే అనుకొని ఇచ్చే కుమారుని ఇచ్చేద్దామే అనుకుంటాడు. మళ్ళా పుట్టకుండా ఉంటారా కుటుంబానికి? ఇప్పుడు ముగ్గురు పుట్టారు, ఒకటి బలిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అయితే అన్న తర్వాత పుట్టేది ఇచ్చేది గర్భఫలం దేవుడు కదా, నువ్వు కాదు కదా అనుకుని మనం ఏం చేసామంటే ఒకడు పోతే మరొడు భూమి మీదకి వస్తాడు అని చెప్పిన నమ్మకం మీద మనం బలిచ్చేవాళ్ళం. అవునా కదా? అంటే ఇప్పుడు ఆ దురాచారాల నుంచి అవన్నీ సమాజంలో లేని సమయంలో పుట్టాం, లేని తరంలో పుట్టాం కనుక మనందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అంటే ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దురాచారాలు ఆచారాలు పట్టి పీడించినాయి. వీటిపైన కొంతమంది సంఘ సంస్కర్తలు మరి వాటి గురించి పోరాడిర్రు. వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది ఏది అని చెప్పారంటే ఒక క్రైస్తవుడు మాత్రం తెలుసు, అదే బైబిల్. ఇకపోతే ఇంకా రెండు భయంకరమైనటువంటి నేటికి కనిపించే దురాచారం ఉన్నాయండి. అదేంటిదంటే వివాహ బంధం. దేవుడు వివాహ బంధం అనేది ఒకటి మంచి చక్కని ఏర్పాటు చేశాడు. భార్య భర్తలను తన తల్లిదండ్రులను వదిలిపెట్టి తన భార్యను హత్తుకున్నాడు. ఎందుకు హత్తుకోవాలి అంటే భార్యకు భర్త ఆకర్షించడం ద్వారా వారు ఏకమైతే ఆయనలో సంకల్పంలో ఉన్న పిల్లలంతా భూమి మీదకి రావాలి. అంతే కదా? అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి భార్యను ఎందుకు ఆకర్షించాలంటే దీనికి అర్థం ఇది. అంటే భార్యను ఆకర్షించడం ద్వారా వాళ్ళేకమైతే వాళ్ళేకమయడం ద్వారా తండ్రి సంకల్పం నెరవేరుతుంది. అదే ఆయన పిల్లలు భూమి మీదకి రావడం. భూమి మీదకి వచ్చిన తన పిల్లలు తన వరకు మహిమపరచాలి. అయితే వివాహం అనే వ్యవస్థ ఈరోజు ఎలా ఉందంటే సమాజంలో పెళ్లికి చేసే ముందు ఎన్ని ప్రసంగాలు చేస్తున్నప్పటికీ కూడా, క్రైస్తవులైనప్పటికీ కూడా, విశ్వాసంలో కొట్టాడుతున్నప్పుడు కూడా కట్నం అనేది భయంకరమైన మరి దురాచారంగా మారిపోయింది. ఈరోజు కట్నం, వివాహం అనే బంధం దేవుడు ఎలా ఏర్పాటు చేశాడండి. ఈరోజు మనం పెళ్లి పత్రిక ఇస్తున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది ఏంటది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటాడు. ఎందుకు ఘనమైందంటే ఇది మన తల్లిదండ్రులను వదిలిపెట్టి తన భార్యను హత్తుకుంటే ఆయన సంకల్పంలో ఉన్న పిల్లలందరూ భూమి మీదకి వచ్చి తన ఇష్టాన్ని నెరవేరుస్తారన్న ఉద్దేశం. కానీ దానికి ఆసరా ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వివాహం అనే దాని విషయంలో కట్నం ఎంత ఇస్తున్నారని మొట్టమొదటి అడుగుతున్నారు. అంటే వివాహం అనే విషయంలో ఘనమైంది, పాన్పు నిష్కల్మషమైనదై ఉండాలి. మళ్ళా మీకు ఏది ఉందో దాన్ని బట్టి తృప్తిపడడం అన్నాడు. చివరి మాట వదిలేసింది క్రైస్తవ్యం. వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్పారు పత్రికలు ముద్రిస్తున్నారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ మాట అయినటువంటి మాటను మాత్రం క్రైస్తవ్యం తీసుకుంటలేదు. పాన్పు నిష్కల్మషం. ఒకసారి నీకు 3 ముళ్ళు నీ మెడలో పడ్డ తర్వాత, ఒక భర్తను కమిట్మెంట్ అయిన తర్వాత నీ బెడ్ మీద కనిపించేది నీ భర్తే, నీ భార్య. మరొకరిని ఊహించుకోవడానికి వీల్లేదు. చాలా మంది సినిమాలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, మంచి ఆకర్షణతో మేకప్ చేసి చాలా అందమైన హీరోలు సినిమా నటించినప్పుడు వాటిని చూస్తున్నప్పుడు పక్కనున్న భార్య నల్లగున్నా బాగలేకపోయినా వారి వెంటనే మర్చిపోయి వాళ్ళు ఏకమైనప్పుడు, వాళ్ళు కలుసుకున్నప్పుడు, ఏకంగా ఉన్నప్పుడు అంత ముందుకు ఏదైతే దృశ్యాలు మరి సెల్లులో టీవీలో చూశాడో ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాడు.
నిష్కల్మషంగా ఉండకూడదు, కల్మషంగా ఉండకూడదు, నిష్కల్మషంగా ఉండాలి. పాన్పు పుట్టబోతున్నటువంటి కుమారుడు నీకు కనిపిస్తున్న బిడ్డ మీద నీ భార్య కనిపించాలి, నీ ఊహలో కూడా. ఇది దీనికి అర్థం. నిష్కల్మషంగా కల్మషంతో కూడుకున్నటువంటి గర్భఫలాలే భూమి మీదకి వస్తున్నాయి. కనబడుతున్న భార్యను ప్రేమించగా కనబడని ఎక్కడో టీవీలో చూసి వాడితో ఊహించుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే నీ ముఖంలో కనిపించాల్సింది నీ భార్య లక్షణాలు, నీ భార్య ఉన్నటువంటి ఆ ముక్కు ముఖం ఏదైతే ఉందో ఆ రూపం, దాన్ని బట్టే పోవాలి తప్ప నువ్వు ఎవరినో ఊహించుకొని ఈమెని కలుసుకున్న వాళ్ళు లేరా? ఎంతో మంది ఊహల్లో వేరే మంది ఉన్నారు. మరి అది ఆ నిష్కల్మషమైందా? పాన్పు కాదు, కల్మషంతో కూడుకున్నా. అందుకే అంటున్నాడు దేవుడు, వివాహం అన్ని విషయంలో ఘనమైంది, పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. పుట్టబోతున్న ప్రతి పూట మీ ఇద్దరు ఏకమై ఉండాలి, మీ ఆలోచనలు ఏకమై ఉండాలి. నా భర్త లేకపోతే నీ భర్త లేడనుకోవాలి, భర్త లేకపోతే భార్య లేడనుకోవాలి. వాళ్ళ ముఖాలే కనిపించాలి, వాళ్ళే కలయికై ఉండాలి, వాళ్ళ రూపంలో దిగుతాడు ముందు. నీ ఊహ ఎక్కడో ఉండి నీ భార్య దగ్గరికి వెళ్ళావా, అది కల్మషంతో కూడుకున్నది. అందుకే వివాహం అనేది వ్యవస్థ దేవుడు ఇంత పవిత్రంగా పెట్టాడు. దాన్ని ఏం చేశారంటే కట్నం రూపంలో వ్యాపారం జరుగుతుంది ఈరోజు సమాజంలో. నా బిడ్డలో ఒక వ్యక్తికి ఇవ్వాలని చెప్పారంటే నేనేమనుకోవాలి? ఇప్పుడు ఏదో 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తే పోతుందిలే నేను అనుకున్నాను. కానీ అతడు ఊహ ఎలా ఉంటుంది? ఇతడికి కారు ఉంది, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం కాదులే, ఒక ₹1,00,000 అడుగుతాయి, ఓ 50 లక్షలు అడుగుతాయి. ఇష్టం ఉంది కనుక నేను డైరెక్ట్గా అడగలేను కనుక ఒక మధ్యవర్తిని పెట్టుకొని ఓ 50 లక్షలు అడుగుదాంలే అనుకుంటాడు. మధ్యలో ఎవరో ఉంటాడు కదా పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషితో అంటుందంటే అతడికి ఆస్తులు బాగున్నాయని తెలిసింది, డబ్బులు బాగున్నాయి కనుక ఒక 50 లక్షలు ఇవ్వమని, ఒక కారు, ఒక బైకు, ఇవన్నీ అడుగుతాడు క్రైస్తవుడు. అంటే మరి క్రైస్తవుడు అయినప్పటికీ అతడికి ఎంత ఉంటే నీకెందుకు? ఇచ్చింది తీసుకోవాలి, వివాహం చేసుకోవాలి తప్ప ఈ కట్నం అనే ముసుగులో ఈరోజు ఇస్తానన్న తర్వాత కూడా, ఒప్పుకున్న తర్వాత కూడా, వివాహమైన తర్వాత కూడా అది డబ్బులు వెళ్ళకపోయేసరికి సమయం లేట్ అయినా పోతే వెంటనే పిల్లని ఇంటికి పంపించిన దాఖలు లేవా? ఒప్పుకున్న తర్వాత కట్నం, అవునా కదా? ఒక 20 లక్షలు కట్నం ఇస్తాను ఒప్పుకున్న తర్వాత మనం ఏలేని పరిస్థితుల్లో పెళ్ళైపోయి వివాహం ఆడిన తర్వాత ఈరోజు క్రైస్తవులమని చెప్పుకొని, భక్తులమని చెప్పుకుంటున్న మన పిల్లలు ఇంటికి తిరిగి రావడం లేదా? ఎందుకు వచ్చావమ్మా ఈరోజు అని చెప్పంటే అంటుంది, ఏమంటుంది ఈరోజు? డాడీ మీరు 20 లక్షలు కట్నం ఒప్పుకున్నారు కదా, మీరు 20 లక్షలు కట్నం ఒప్పుకున్నారు కదా, దానికి 10 లక్షలే ఇచ్చారు, మరి మిగతా 10 లక్షలు మీరు ఇవ్వలేదు కనుక నన్ను ఇంటికి పంపించారు అత్తమామలు భర్త. అదిగో ఇంత గొప్ప ప్రసంగం చేస్తాడు. ఇంటికి పోయినప్పుడు అన్ని, ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గోడల పైన వాక్యమే, మనసులో వాక్యమే, ఏం మాట్లాడినా సత్యంగానే మాట్లాడుతుండు. కట్నం విషయానికి వచ్చేవారికి భార్యను ఇంటికి పంపించాడా అంటే పంపించాడు. అంటే ఇది పోలీస్ ఇవ్వను వెళ్ళను అంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే కేసులు కూడా ఉన్నవి. క్రైస్తవులమైనప్పటికీ లోపల చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఈ దురాచారం అనేది పెద్ద వ్యాధి లెక్క మారిపోయింది. ఇది ఇప్పటికీ ఇంత క్రైస్తవులమని చెప్పుకుంటాం, మనం కట్నం విషయంలో మనం ఏమాత్రం తగ్గడం లేదు. కావాలి ఖచ్చితంగా ఇంత అయితేనే చేసుకుంటూ అన్నవాళ్ళు కూడా లేరా? ఖచ్చితంగా ఉన్నారు క్రైస్తవులు. అంటే దేవుడు వివాహాన్ని ఏర్పరిచిన విధానం వేరు, మనుషులు అనేది దాన్ని కట్న వరకట్నమైన రూపంలో ఈరోజు దాన్ని పెద్ద ఎత్తున దురాచారంగా చేశారు. చూడండి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషంగా ఉండాలి, వేష సంగతులను, వ్యభిచారకులను. అంటే పెళ్ళైన తర్వాత కూడా నీ భర్తని, నీ భార్యను కాక వ్యభిచారం చేసే క్రియలు కూడా ఇందులో ఉంటాయి కనుక ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక దాని వివాహాన్ని దేవుడు ఏర్పరిచిన విధానంగానే ఉండాలి తప్ప దీని వరకట్న రూపంలో మనం తారస్థాయికి తీసుకొచ్చి పిల్లలు ఇంటికి పంపించే దాఖలు, పోలీస్ స్టేషన్లో కేసులు ఈరోజు ఇప్పటికీ పట్టి పీడిస్తున్నాయి. ఇంకొకటి చిట్ట చివరిగా ఇంకొక దరిద్రం ఉందండి, అదే కుల వ్యవస్థ. ఈరోజు కులం అన్నది ఏ రేంజ్లో ఉందో మీకు తెలుసు. ఈడు తక్కువ కులపాడన, ఈ తక్కువ కులపు వ్యక్తి అన్న తెలిసిన తర్వాత ఈరోజు గౌరవం చాలా తగ్గిపోయిందండి సమాజంలో. కులం, ఈ కులం కూడా బైబుల్ ఏనాడో చెప్పింది, కులం కుళ్ళు మొత్తం కొట్టేసిందండి బైబుల్. అందరూ సత్య సమానమే, అందరూ ఒకరి నుంచి వచ్చేవారని ఏనాడో బైబిల్ చెప్పింది. ఈ బైబిల్ అనేది లేకపోతే ఈరోజు నిజంగా చెప్తున్నా చాలా మంది కులం పేరుతో అట్టడిగిపోయి లోపంలో ఉన్న మూలకు తట్టుకుపోయేదండి ప్రతి మనిషి. ఎంత భయంకరమైన వ్యక్తి. బీసీలో కొన్ని కులాలు, ఎస్సీలో కొన్ని కులాలు,
ఇలా కులం పేరుతో ఊరు చిట్ట చివరికి వెళ్ళిపోతుండే ఈరోజు మనిషి. అవునండి, ఇక్కడ మాదిగ వాళ్ళు ఎక్కడ ఉంటారు?